హలో ఫ్రెండ్స్, అందరికైతే గుడ్ మార్నింగ్. సో నేనైతే ఫస్ట్ టైం పెసరపప్పు దోశలు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, కప్పు పెసరపప్పుకి హాఫ్ కప్ రైస్ అయితే నానబెట్టుకున్నాము. బాగా పులిచిపోయిందనమాట, అంటే బాగా నానిందనమాట పప్పు. అవి కూడా నెక్స్ట్ మిక్సీ పట్టుకున్నాను. చూడండి, దీంట్లోనే పచ్చిమిర్చి వేసాను. కొంచెం అయితే తగినంత అయితే ఉప్పు కూడా వేస్తున్నాను టేస్ట్ కోసం. సో మీ దగ్గర అల్లం ఉంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి, టేస్ట్ కోసమే కదా. మెత్తగా మిక్సీ పట్టుకున్నాను అన్నమాట. సో ఇలా వచ్చింది. ఈలోగా నేనైతే పెనం కూడా వేడి చేస్తున్నాను. ఇది బాగా కలిపి పెనం పైన కూడా దోశ వేస్తున్నాను. చూడండి, దోశ అయితే బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా సూపర్ టేస్ట్ ఉన్నాయి పెసరపప్పు దోశలు. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. బాయ్.